హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా నేను 1 కేజీ ఉసిరికాయలని తీసుకొని నీట్గా కడుక్కొని ఎండబెట్టుకొని తుడిచి తీసుకున్నాను. వీటిని ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలండి. ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది మనకి ఉసిరికాయకి బాగా పట్టుకొని ఉసిరికాయ మనకి ఊరకాయ పెట్టాం కదా, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదా, 100 గ్రాములు చింతపండుని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. వేడి నీళ్ళే వాడాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 400 గ్రాములు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక్కొక్కటిగా ఉసిరికాయని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేను కేజీ ఉసిరికాయలకి కొలతనైతే చెప్తున్నానండి. మీరు ఈ కొలతలతో కానీ చేశారంటే 1 సంవత్సరం పాటు మనకి పచ్చడి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, బాగా నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉసిరికాయని బాగా ఫ్రై చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఆవాలు ఇంకా బాగా వేగి చెటిపట అంటున్నప్పుడు మనం జీలకర్రని వేసుకోవాలి 1 స్పూను. ఎందుకంటే జీలకర్ర తొందర మాడిపోతుంది కదా, అందుకని లాస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా ఉసిరికాయలని, ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసము, అలాగే ఒక 50 గ్రాములు ఉప్పు, 200 గ్రాముల కారం వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేపుకున్న ఆవాలు ఇవి ఉన్నాయి కదా, వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని కూడా ఇందులో వేసేయాలి. వేసేసి వీటన్నిటిని మనం బాగా కలిపేయాలండి. ఈ విధంగా మొత్తం బాగా కలిపేసేసేయాలి. కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక ఉసిరికాయలు వేపుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో ఒక 6 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా వేపుకోవాలి. వేపేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, కారం ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఆయిల్ కొద్దిగా చల్లారనిచ్చి ఈ ఉసిరికాయల్లో ఈ ఆయిల్ అంతా వేసేసి బాగా కలిపేసామంటే మనకి ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అండి ఈ విధంగా మనం ఒకసారి బాగా కలిపేసి జాడీలో ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టేసుకున్నామంటే 1 సంవత్సరం పాటు బాగా నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. అన్నిటిని మిక్స్ చేసేసాక ఒక జాడీలో పెట్టేసుకుందాం. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఉసిరికాయ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో కానీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే అసలు సూపర్ అండి టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.